మీరు ఈక్విటీ మార్కెట్లో కొనాలనుకోండి, మీరు రిలయన్స్ ఏదో కంపెనీ ఒకటైనా కొనొచ్చు, 10 అయినా కొనొచ్చు, అది ఎన్నైనా సరే కొనొచ్చు. ఆ అమౌంట్ మీరు పే చేసేస్తారు. అవి మీ డీమ్యాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. మళ్ళీ అది ఎప్పుడు పెరిగితే అప్పుడు అమ్ముతారు. అది ఒక పద్ధతి. అది ఎన్నాళ్ళైనా ఉంచడానికి టైం. కానీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ముందు ఫ్యూచర్స్ తీసుకుంటే ఏమవుతదంటే, ప్రతి మంత్ లాస్ట్ మంగళవారం, మొన్నటి వరకు గురువారం ఉండేది. ఇప్పుడు మంగళవారం అన్నమాట. ఆ రోజు ఏ రోజైతే మీకు వస్తుందో లాస్ట్ మంగళవారం, ఆ రోజు మీకు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో ప్లస్ ఆర్ మైనస్ మీకు పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1400లో రిలయన్స్ కొన్నారు. దీనికి మీరు రావాలంటే మినిమమ్ మార్జిన్ అని ఇంత పే చేయడం అవన్నీ ఉన్నాయి. అది ఆటోమేటిక్‌గా మీకు ఆ నెలలో ప్లస్ ఆర్ మైనస్ మీకు క్లోజ్ అయిపోతుంది. వచ్చేస్తుంది. నెలలో చేసేయాలి. అదొక పద్ధతి. ఓకే. ఇంట్రాడే అయితే ఒక రోజులో చేయాలి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఏంటంటే ఒక 1 మంత్లో చేయాలి. ఇక్కడ నేను మీకు హెడ్జింగ్ అని ఒక పదం వాడాను. అదేంటంటే, ఇప్పుడు మీ దగ్గర రిలయన్స్ షేర్‌లో ఒక 500 ఎన్నో మీ దగ్గర పోర్ట్‌ఫోలియో ఉంది. మీకు మార్కెట్ పడిపోతుంది అనేసి ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకోండి. హెడ్జింగ్ స్ట్రాటజీలో పుట్ ఆప్షన్ అని ఒకటి ఉంది. కాల్, పుట్ అని ఉంటాయి ఆప్షన్స్‌లో. ఫ్యూచర్ వదిలేయండి. ఫ్యూచర్ చెప్పాను మీకు. అలా కాకుండా కాల్, పుట్ అని చెప్పి ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. అవేంటంటే, కాల్ ఆప్షన్ అంటే మార్కెట్ పెరిగేటప్పుడు కాల్ ఆప్షన్ పెరుగుతది. మార్కెట్ పడిపోతుండేటప్పుడు పుట్ ఆప్షన్ పెరుగుతది. ఓకే. అలాగే మీ దగ్గర ఇప్పుడు పోర్ట్‌ఫోలియో ఏముందన్నాను, రిలయన్స్ ఉంది. ఆ రిలయన్స్ షేర్లు ఏమైనా పడుతున్నాయని మీకు డౌట్ వచ్చినప్పుడు ఈ మార్కెట్‌లోని ప్రీమియం అనేది పే చేసి, దీనికి ప్రీమియమే, ఇందులో రిస్క్ అనేది తక్కువ, రిటర్న్ అనేది ఎక్కువ ఉంటది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్‌లో. అంటే రిస్క్ అనేది ఎలా తక్కువ అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాట్ 500 అనుకుందాం. ఫ్యూచర్స్‌లో కొనాలంటే, అదే ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో కొనాలంటే లాట్ 500. ఫ్యూచర్ ఆప్షన్ 2 కూడా ఒకటే. మీకు క్వాంటిటీ అనేది ఒకటే ఉంటది.